నమస్కారం. ఈరోజు మనం హైదరాబాద్ అనగానే ఠక్కున గుర్తొచ్చే ఒక అద్భుతమైన ప్రదేశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే బిర్లా మందిరం. ఈ విశ్లేషణలో ఆ చలువరాతి కట్టడం వెనుక ఉన్న ఎన్నో ఆసక్తికరమైన కథలని, అద్భుతమైన వాస్తవాలని మనం కలిసి తెలుసుకుందాం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయానికి వద్దాం. హైదరాబాద్ హృదయంలో తిరుమల అనుభూతినిచ్చే పవిత్ర క్షేత్రం. ఇది కేవలం ఎవలో అన్నమాట కాదండి, రోజూ అక్కడికి వెళ్లే వేలాది మంది భక్తుల నమ్మకం. సిటీ మధ్యలో ఒక ఎత్తైన కొండపై ఉన్న ఈ మందిరం అసలు ఎలా ఒక ప్రశాంతమైన ఆధ్యాత్మిక కేంద్రంగా మారిందో ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఈరోజు మన ప్రయాణంలో ఈ గుడి కట్టిన కొండ వెనుక ఉన్న చరిత్ర దగ్గరనుంచి, దాని అద్భుతమైన ఆర్కిటెక్చర్, అలాగే దీన్ని చూసేందుకు వెళ్లేవాళ్లకి కావలసిన కొన్ని ముఖ్యమైన వివరాల వరకు అన్నీ కవర్ చేద్దాం. ముందుగా అసలు ఈ అద్భుతమైన కట్టడం ఎక్కడుందో అక్కడుంచే మొదలుపెడదాం. నౌబత్ పహాడ్ సుమారు 13 ఎకరాల విస్తీర్ణంలో 280 అడుగుల ఎత్తులో ఉన్న ఈ కొండకి ఒక ఆశ్చర్యపరిచే చరిత్ర ఉంది. మీకు తెలుసా, ఈ కొండ ఎప్పుడూ ఇలాంటి ఆధ్యాత్మిక కేంద్రం కాదు. 1960ల కంటే ముందు దీన్ని బ్యాండ్ రాక్ అని పిలిచేవారు. అప్పట్లో మొఘళ్ళు, నిజాం రాజులు తమ ప్రకటనలని ఇక్కడ్నుంచే డప్పులు, వాయిద్యాలతో ఊరంతటికీ వినిపించేవారట. ఆ తర్వాత 1966లో బిర్లా ఫౌండేషన్ వాళ్లు ఇక్కడ ఆలయ నిర్మాణాన్ని మొదలుపెట్టి 10 ఏళ్లపాటు శ్రమించి దీనిని పూర్తి చేశారు. ఫైనల్గా 1976లో రామకృష్ణ మిషన్కి చెందిన స్వామి రంగనాథానంద గారి చేతుల మీదుగా ఇది ప్రారంభమైంది. రాజుల కాలం నాటి బ్యాండ్ రాక్ 10 ఏళ్ల కృషితో ఒక పవిత్ర క్షేత్రంగా మారిన తీరు నిజంగా గ్రేట్ కదూ. ఇక్కడ మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన మరో విషయం ఏంటంటే, ఈ గుడికి వెళ్లడానికి ఎలాంటి ఎంట్రీ ఫీజు ఉండదు. మహాత్మాగాంధీగారి స్ఫూర్తితో కుల, మత, వర్గ భేదాలు లేకుండా అందరూ సమానమే అనే ఉద్దేశంతో దీని తలుపులు అందరికీ తెరిచే ఉంచారు. ఇక ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ విషయానికొస్తే, ఇది చూడ్డానికి ఎంత అద్భుతంగా ఉంటుందంటే, భారతదేశపు భిన్నత్వంలో ఏకత్వం అనడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో మన దేశానికి చెందిన 3 విభిన్న నిర్మాణ శైలిలు మనకు కనిపిస్తాయి. బయట కనిపించే పెద్ద గోపురాన్ని మన సౌత్ ఇండియాకి చెందిన ద్రావిడ శైలిలో కట్టారు. లోపల గోడల అలంకరణ, శిల్పకళ అంతా రాజస్థానీ స్టైల్లో ఉంటుంది. ఇక అత్యంత పవిత్రమైన గర్భగుడి, దానిపైన ఉండే విమాన నిర్మాణం చూస్తే అచ్చం ఒడిషాలోని ఉత్కళ శైలిని తలపిస్తుంది. ఈ 3 కలవడం వల్లే ఈ గుడికి ఆ ప్రత్యేకమైన అందమొచ్చింది. గర్భగుడిలోకి అడుగుపెట్టగానే 11 అడుగుల ఎత్తైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి అద్భుతమైన గ్రానైట్ విగ్రహం మనకు దర్శనమిస్తుంది. ఒడియా శైలిలో చెక్కిన ఈ విగ్రహంపైన ఒక అందమైన కమలం ఆకారం కూడా ఉంటుంది. దానికి తోడు పద్మావతి అమ్మవారు, శివుడు, గణేశుడు ఇంకా సరస్వతీదేవిలాంటి ఇతర దేవతల సన్నిధులు కూడా ఇక్కడే ఉన్నాయి. ఇదొక కంప్లీట్ స్పిరిచువల్ ప్యాకేజ్ అని మనం చెప్పొచ్చు. ఇదంతా ఒక ఎత్తైతే, ఈ కట్టడానికి ప్రాణం పోసిన మెటీరియల్ గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. అదే ఆకాశంలో మెరిసిపోతున్నట్టుగా కనిపించే ఆ తెల్లని పాలరాయి. ఇది వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ ఆలయ నిర్మాణానికి వాడిన ఆ తెల్లటి రాజస్థానీ పాలరాయి బరువెంతో తెలుసా? అక్షరాల 2000 టన్నులు. ఎక్కడో రాజస్థాన్ నుంచి అంత భారీగా పాలరాయిని తీసుకొచ్చి నగరానికి మధ్యలో, అది ఒక కొండపైన ఇంత అందంగా కట్టడమంటే ఆ కాలంలో అది ఒక గొప్ప ఇంజనీరింగ్ విజయం. పైగా ఈ 2000 టన్నులు పాలరాయిని ఊరికే బ్లాక్స్లాగా పేరుచేయలేదండోయ్. శిల్పులు ఆ గోడలకు ప్రాణం పోశారు. రామాయణం, మహాభారతం లాంటి మన గొప్ప ఇతిహాసాలని ఆ గోడలపైన అత్యంత అద్భుతంగా చెక్కారు. మనమలా గుడి చుట్టూ నడుచుకుంటూ వెళ్తుంటే ఏదో ఒక పెద్ద చారిత్రక కథల పుస్తకం చదువుతున్న ఫీలింగ్ కలుగుతుంది. అయితే ఈ ఆలయం గురించి తెలుసుకోవాల్సిన వాటిల్లో ఒక పెద్ద సర్ప్రైజ్ ఉంది. సాధారణంగా మనం గుడికి వెళ్తున్నామంటే ఫస్ట్ మనకు వినిపించేదేంటి? అవును, మీరనుకున్నది కరెక్టే, గంటల శబ్దం. కాని ఇక్కడ మీకు ఒక్క గంట కూడా కనిపించదు, వినిపించదు. రోజుకి వేలాది మంది వచ్చే ఇంత పెద్ద ఆలయంలో అసలు గంటలే ఎందుకు లేవు అని మీకనిపించొచ్చు. ఇది బాహ్య ఆచారాల కోసం కాదు, ధ్యానపూర్వక ప్రశాంతత కోసం నిర్మించబడింది. గుడిని ప్రారంభించిన స్వామి రంగనాథానందగారి స్పష్టమైన ఆలోచన ఇది. ఆలయమంటే కేవలం బయట కనిపించే ఆచారాలు, శబ్దాలకు మాత్రమే కాకుండా ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేసుకునేలా ఉండాలని ఆయన అనుకున్నారు. అందుకే ఆ నిశ్శబ్దాన్ని పాడు చేయకుండా ఉండేందుకు ఇక్కడ గంటలు ఏర్పాటు చేయలేదు. మరి ఆ శబ్దాలు లేని లోటుని ఎలా ఫిల్ చేశారు అనుకుంటున్నారా?
గోడలపై ఉన్న అక్షరాలతో. గుడి అంతటా ఎందరో సద్గురువుల సూక్తులు, అన్ని మతాలకు చెందిన బోధనలని పాలరాతిపై చాలా స్పష్టంగా చెక్కారు. అంటే గంటల శబ్దం మన చెవులని తాకినట్లే ఇక్కడున్న ఈ నిశ్శబ్ద సందేశాలు మన మనసుని తాకుతాయన్నమాట. వాట్ అ గ్రేట్ ఐడియా కదా! సరే, ఇప్పటివరకు మనం ఈ బిర్లా మందిరం ఆర్కిటెక్చర్, దాని వెనుకున్న హిస్టరీ చూసాం. ఇప్పుడు ఒకవేళ మీరు కూడా ఈ అద్భుతాన్ని చూడాలనుకుంటే మీకు ఉపయోగపడే కొన్ని ప్రాక్టికల్ విషయాలు చూద్దాం. ఫస్ట్, ఇక్కడికి ఎలా చేరుకోవాలి? సిటీ నడిబుడ్డున ఉండటం వల్ల ఇక్కడికి రావడం చాలా ఈజీ. మెట్రోలో వస్తే అసెంబ్లీ లేదా లక్డీ కాపూల్లో దిగొచ్చు. ఎంఎంటీఎస్ అయితే లక్డీ కపూల్ బెస్ట్. ఇక ఆర్టీసీ బస్సులో వస్తే రవీంద్రభారతి దగ్గర దిగి జస్ట్ అలా ఒక 200 మీటర్లు నడుస్తే చాలు, కొండ ప్రారంభమవుతుంది. ఇక టైమింగ్స్ విషయానికొస్తే ప్రతిరోజూ ఉదయం 7 నుండి మధ్యాహ్నం 12 వరకు, మళ్ళీ సాయంత్రం 3 గంటల నుండి రాత్రి 9 వరకు ఓపెన్ ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ప్రశాంతత కోసం గంటలు కూడా పెట్టలేదని. అదే రూల్ ఫోన్లకు కూడా వర్తిస్తుంది. లోపలికి కెమెరాలు, మొబైల్స్ నాట్ అలౌడ్. అలాగే పైన పార్కింగ్ కాస్త పరిమితంగా ఉంటుంది కాబట్టి బండి కిందనే ఆపేసి కాస్త నడుచుకుంటూ వెళ్లడానికి ప్రిపేర్ అయి ఉండండి. ఈ గుడి లోపల ఎంత సైలెంట్గా ఉంటుందో! బయట ప్రాంగణంలోకి రాగానే అంత అద్భుతమైన వ్యూ మనకు కనిపిస్తుంది. ఆ 42 అడుగుల ఇత్తడి ధ్వజస్తంభం పక్కన నిలబడి చూస్తుంటే ఆ విశాలమైన హుస్సేన్ సాగర్, మధ్యలో బుద్ధ విగ్రహం, ఆ నగరపు లైట్ల వెలుగు చూస్తుంటే అసలు 2 కళ్ళు చాలవంటే నమ్మండి. ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఒకవైపు ఏమాత్రం గ్యాప్ లేని ట్రాఫిక్, ఉరుకులు పరుగులు జీవితం ఉండే సిటీ, సరిగ్గా దానికి మధ్యలో ఇలాంటి ఒక పురాతన, ప్రశాంతమైన శిల్పకళా కేంద్రం ఉండటం మనకి ఎలాంటి ఫీలింగ్ ఇస్తుంది? ఈ బిజీ లైఫ్లో కూడా మనకంటూ ఒక ప్రశాంతత దొరుకుతుందనే కదా! ఎప్పుడైనా వీలు కుదిరితే ఖచ్చితంగా వెళ్ళి ఆ సైలెన్స్ని, ఆ వ్యూని ఎక్స్పీరియన్స్ చేయండి. ఈ విశ్లేషణ మీకు ఎంతో ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.